మనసా పాడేదా నా విజయముకై ప్రాణ త్యాగము చేసావు నీవు విజయ గీతము మనసార నేను ఆడేదా నా విజయముకై ప్రాణ త్యాగము చేసావు నీవు పునరుత్థానుడనివి నాలాపనానికే నారాధనా పునరుత్థానుడనివి నాలాపనానికే నారాధనా ఉన్నతమైన నీ ఉపదేశము నా నిత్య జీవముకే పుటము వేసితివి నీ రూపము చూడనాలో ఉన్నతమైన నీ ఉపదేశము నా నిత్య జీవముకే పుటము వేసితివి నీ రూపము చూడనాలో యేసయ్యా నీ తీర్మానమే నన్ను నిలిపినది నీ ఉత్తమమైన సంగములో యేసయ్యా నీ తీర్మానమే నన్ను నిలిపినది నీ ఉత్తమమైన సంగములో విజయ గీతము మనసార నేను పాడేదా నా విజయముకై ప్రాణ త్యాగము చేసావు నీవు పునరుత్థానుడనివి నారాపనానికే నారాధనా ఒక నీ ఆయుషు ఆశీర్వాదము నీ వశమై ఉన్నవి నీ సరిహద్దులలో నెమ్మది కలిగెను నాలో ఒక నీ ఆయుషు ఆశీర్వాదము నీ వశమై ఉన్నవి నీ సరిహద్దులలో నెమ్మది కలిగెను నాలో యేసయ్యా నీ సంకల్పమే మహిమైశ్వర్యము నీ పరిశోధనలలో చూపినది యేసయ్యా నీ సంకల్పమే మహిమైశ్వర్యము నీ పరిశోధులలో చూపినది విజయ గీతము మనసార నేను పాడేదా నా విజయముకై ప్రాణ త్యాగము చేసావు నీవు పునరుత్థానుడనివే నాలాపనానికే నారాధనా నూతన యెరూషలేం సీయోను నాకై నిర్మించుచున్నావు నీవు ఈ నిరీక్షణయే రగులుచున్నది నాలో నూతన యెరూషలేం సీయోను నాకై నిర్మించుచున్నావు నీవు ఈ నిరీక్షణయే రగులుచున్నది నాలో యేసయ్యా నీ ఆధిపత్యమే అర్హత కలిగించే నీ ప్రసన్న వదనమును ఆరాధించా యేసయ్యా నీ ఆధిపత్యమే
అర్హత కలిగించే నీ ప్రసన్న వదనమును ఆరాధింప విజయ గీతము మనసార నేను పాడేదా నా విజయముకై ప్రాణ త్యాగము చేసావు నీవు పునరుత్నుడనివే నాలాపనానికే నారాధనా పునరుత్నుడనికే నాలాపనానికే హల్లెలూయా. వేలాది కోట్లాది వందనాలు చెల్లిస్తాము. నిమిత్తమై మన ముఖ్యమైనటువంటి అంశంలోనికి మనము వచ్చినాము. ఆయన వాక్యమే మన జీవాహారము. ఆయన వాక్యమే మనకు జీవము జీవితము అన్నీ అయి ఉన్నది. కాబట్టి వాక్య నిమిత్తమై ఎఫెసీలో రాసిన పత్రిక 6:10-14 వరకు మనం చదువుకుందాం. మరి ఎఫెసీలోకు రాసిన పత్రిక వాక్య నిమిత్తమై ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ర మహాగణుడ మహోన్నతుడ సర్వోన్నతుడ సర్వాధికారి సర్వ సృష్టికర్తమైన మా తండ్రి, నీకు వేలాది కోట్లాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా. ప్రభా, ఈ సమయం మాకు ఇచ్చినందుకు వందనాలు తండ్రి, స్తోత్రం నాయన. వాక్యం వినువారమై ఉండకుండా ప్రభా దాన్ని చేయువారమై ఉంటున్నా తండ్రి. ఈ వాక్యం మమ్మల్ని బ్రతికిస్తుంది, అది జీవాహారమై ఉంది కనుక తండ్రి అయా మంచి నీళ్ళ పడినటువంటి నా తండ్రి ప్రభా మంచి విత్తనముల వలె నా తండ్రి ప్రభా ఫలించి శాఖోపశాఖలుగా ద్రాక్షలు వలి అయిన నిన్ను అంటుకట్టబడి నా తండ్రి ప్రభా అయా మంచి అయా నాయన పోరాటకు నా తండ్రి నీ ఏందో ఎదిగి ఫలించటకు నీ కృప దయచేయి, అనేకులకు ఆహారం అవుటకు నీ కృప దయచేయమని వేడుకుంటున్నా. ఈ వాక్యం వినటం వలన విశ్వాసం పెరుగుతున్నట్లుగా నా తండ్రి ప్రభా మా అందరి జీవితంలో ఒక నూతనమైనటువంటి మార్పు తీసుకొస్తామని నమ్ముచున్నాము తండ్రి. అయా తండ్రి ప్రభా సమయం ఇచ్చినందుకు వేలాది కోట్లాది వందనాలు చెల్లిస్తూ సమయం అంతా నా తండ్రి మీరు అధ్యక్షత వహించమని నజరేడని యేసుక్రీస్తు నామం నా వాక్యంతో మాతో మాట్లాడబోచున్నందుకు వేలాది కోట్లాది వందనాలు చెల్లిస్తూ యేసు అతి శ్రేష్టమైన నామం అడిగి స్తుతించి వేడి పొంది నామ పరమ తండ్రి ఆమేన్. ఎఫెసీలో రాసిన పత్రిక మరి మనకు ఏమైనదంటే అనేక మర్మాల గురించి ఎఫెసీలో రాసిన పత్రిక మరి మనకు తెలియజేస్తుంది. రక్షణను గురించి తెలియజేస్తుంది, ఆత్మీయ పోరాటం గురించి తెలియజేస్తుంది, మరి ఎన్నో మర్మాలను గురించి మనకు తెలియజేస్తుంది. మరి మనము ఎప్పుడైతే యేసుక్రీస్తుని విశ్వాసంతో ఆయనని నమ్మి బాప్తిజం పొందుకున్నామో మరి మన పైన రుణముగాను మనకు అడ్డముగా ఉన్నటువంటి ప్రతి ఆటకమును తొలగించి ఉన్నాడు. మరి ఆయన ఈ సిలువలో ప్రతిదీ నెరవేర్చి మనకు జయోత్సవము మనకి ఇచ్చి ఆయన మనకు విజయం ఇచ్చి మరి అపవాదికి అపజయం ఇచ్చి జయోత్సవంలో మనల్ని నిలవబెట్టి ఉన్నాడని మనం నమ్ముచున్నాము. అవును, మరి సంఘం ఏమై ఉన్నదట, ఒక మరి సైన్య సమూహం అయి ఉన్నదంట, ఒక యుద్ధ రంగమై ఉన్నదంట. మరి బయట ఎవ్వరికి పోరాటం లేదు. ఆత్మీయంగా మనం ఎప్పుడైతే యేసు ప్రభుని నమ్ముకున్నామో అప్పుడు మనకు పోరాటము స్టార్ట్ అవుతుంది. మరి మనము యుద్ధ రంగంలో ఉన్నామని గ్రహించుకోవాలి. మరి యుద్ధోపకరణములు దేవుని యందు మనకు దాచబడి ఉన్నవి, అవి మనకు ఇచ్చి ఉన్నాడు. ఎందుకంటే ఇది సేవా నిమిత్తం ఇచ్చినది కాదు, మనము ఆత్మీయంగా బలంగా నిలబడుటకు ఆయన ఇచ్చినటువంటి యుద్ధోపకరణంలో ఉన్నాము. మనము అపవాదిని మరి ఎదిరించి ఆయనను ఆక్రమిస్తాము, కానీ వాడికి మన పైన ఎలాంటి అధికారము లేదు. కొందరు అనుకుంటారు కదా, అపవాది మన పైన దాడి చేస్తున్నాడని అనుకుంటాడు, కానీ పోరాటము వాడిది కాదు, మనది. జయము వాడిది కాదు, మనది. మనము మరి దేవుడిచ్చి సర్వాంగ ఆయుధాలను పొందుకొని మరి ఆపద్దినమందు మనము బలవంతులమై ఆయన యందు నిలిచి నిలబడ వలనని మనకు ఈ ఆయుధాలని ఆయన ఇచ్చి ఉన్నాడు.
మరి ఎన్నో రీతిలుగా ఆది కాండం మొదలుకొని మరి మలాకి వరకు ఎన్నో రీతిలుగా మరి వాడి ట్రిక్స్, వాడి ఆయుధాలు నిరాయుధులుగా చేసి ఇక్కడ ఏం చెప్తున్నాడు, కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయములో మనం చూసినట్లయితే ఏం చెప్తున్నాడంటే ఇక్కడ మరి 15వ వచనము, 2వ అధ్యాయము 15వ వచనం చూసినట్లే అయితే మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఇండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞలన్నీ మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతలను తుడిచివేసి మనకు అడ్డంగా లేకుండా దానిని ఎత్తివేసి ఉన్నాడు. మనము విశ్వసించి ప్రభువుని ఎప్పుడైతే రక్షణ పొందుకున్నామో మరి విజయాన్ని మనకి ఇచ్చినాడు. అంతకుముందు మనం ఏమైనామట, సున్నతి లేని వారము, దేవుడు లేని వారము, మనము దేవుని ప్రేమ లేని వారమై ఉన్నాము. మనం ప్రతిదీ ఏది చేసినప్పటికీ కూడా కార్యాలు పాపక్రియలే చేస్తూ వచ్చి ఉన్నాము గనక దేవుడు ఏం చేసిందట అంటే దానిని చేయవ్రాతలను మరి 10 ఆజ్ఞలకు సంబంధించినటువంటి పాపం అంటే ఏంటో మనకు తెలియచేస్తుంది కనుక ఆ 10 ఆజ్ఞలను ఆయన చేవ్రాతలతో వ్రాసినటువంటి వాటిని తుడిచివేసి సిలువలో మరి మేకులతో కొట్టి మనకు అడ్డం లేకుండా చేసి ఉన్నాడు. అలాగే మన అపరాధములను క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింప చేసెను. అవును, మనల్ని మృతమైనటువంటి మనల్ని జీవింప చేస్తున్నాడు ఆయన. మన అపరాధములను అన్నిటినీ తుడిచివేసి ఉన్నాడు, మన పాపములని క్షమించి ఉన్నాడు. మనము మరణం అవ్వవలసిన వారము, కానీ మనం ఇప్పుడు జీవంలోనికి మరి వచ్చి ఉన్నాము, మరి పాపముని దాటి ఉన్నాము, యేసు ప్రభు అనే జీవంలోనికి మనము వచ్చి ఉన్నాము. అందుకే అంటాడు కదా, నేనే జీవాహారంని అంటాడు, నేనే మార్గంని అంటాడు, నేనే జీవంని అంటాడు. ఆ జీవాన్ని మనకు ఇచ్చి ఉన్నాడు దేవుడు. ఆయన క్షమించి మనకు ఇచ్చి ఉన్నాడు. ఆయనతో కూడా మిమ్మును జీవింపజేశాను. అవును, మనం ఇప్పుడు జీవించే వారమై ఉన్నాము. ఆదాము జీవింపచేయువాడు ఈ లోక సంబంధి జీవించువాడు అయి ఉన్నప్పటికీ మనల్ని దేవుడు ఆయనతో కూడా జీవింపజేస్తున్నాడు. అయితే ఇక్కడ ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సముతో వారిని పట్టి తెచ్చి బాహటముగా వేడుకకు కనపరిచెను. అవును, ఇప్పుడు మనం పోరాడునది మనుషులతో రక్త మాంసములతో కాదు, కానీ ఆకాశ మండలం అందున్న దురాత్మ సమూహంతో మనము పోరాడుచున్నాం. దేవుడు ఇక్కడ ఏం చేశాడంటే అపవాదిని ఓడించి వాడి నిరాయుధిని ఏదైతే వాడు ఆయుధాలు, వాడు ట్రిక్స్లు మన మీద వేసినటువంటి పాపము, దోషము, మరి అపరాధములు అన్నిటినీ, మనలో పాత స్వభావం అన్నిటినీ ఎలా పాపము స్వభావం మనలో ఎలా ఉంటుంది, కోపము గాని, ద్వేషము కానీ, మరి ఒకరిని కొట్టాలని, ఒకరిని చంపాలని, మరి కయ్యూను కూడా మరి ఆయన పాపాలను ఒప్పుకోలేదు కానీ సొంత సహోదరుని ఆయన మరి హత్య చేసి ఉన్నాడు. మరి దేవుడు వచ్చి నీ తమ్ముడు ఎక్కడ అని అడిగినప్పుడు నా తమ్ముడికి నేను కావాలని వాడినా అని అంటున్నాడు. అక్కడ అబద్ధం అనేది మరి ఎంటర్ అయింది, అక్కడ హత్య అనేది ఎంటర్ అయింది. మరి దేవుడు ఏమంటున్నాడు అంటే, నీవు పాపములను ఒప్పుకొని విడిచిపెట్టిన ఎడల నీవు మరి విమోచన పొందుకుంటావు, కానీ లేని ఎడల వాకిట పాపము పొంచి ఉంటుంది, పాపము నిన్ను ఏలుతుంది అని అంటున్నాడు. అలాంటి పాప దోషంల నుండి మనము దాటి యేసు ప్రభు అనే పుణ్య స్థానంలోనికి, మనము పరలోకపు స్థానంలోనికి మనము చేరుకొని ఉన్నాము. ఆయన మహిమని పొందుకున్నాము, ఆయన బలాన్ని పొందుకున్నాము, ఆయనలో మనము వేరుపారై ఉన్నాము. ఇక్కడ ఏం చేశాడంట అంటే అపవాది ఆయుధములు నిరాయుధునిగా చేసి జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహటముగా వేడుకకు కనపరిచి ఉన్నాడు. ఇప్పుడు మనము బంధకాలలో ఉంటున్నాము అనుకుంటున్నాం. ఏ బంధకాలు మనల్ని ఏమీ చేయలేవు, మనమే అపవాదిని ఓడించే వారమై ఉన్నాము. మరి క్రీస్తు నందు ఏమంటున్నాడంటే ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:10 ఏమంటున్నాడంటే, తుదకు ప్రభువు యొక్క మహిమ శక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి అంటున్నాడు. మరి
ఏ విధంగా ఇది వస్తుంది? ఈ బలం, ఈ ఆయుధాలు అనేటటువంటి మనకు మనస్సుకు సంబంధించినది. శిరస్త్రాణం అనేటి, మరి డాలు అనేది, ఆత్మ ఖడ్గం అనేది, వాక్యము అనే, మరి విశ్వాసం అనే డాలు, సత్యం అనే నడికట్టు, ఇవన్నీ మనం ధరించుకునేటానికి ఒక వస్త్రాలు కాదు కానీ వస్త్రాలకు సంబంధించిన మన మన మనస్సుకు సంబంధించినటువంటి అది స్వీకరించేటటువంటి ఆయుధాలై ఉన్నాయి. దేవుడు మనకి అవి మనకు ఇస్తున్నాడు. ఆయన ఇస్తున్నాడు ఇక్కడ. ఆయన అందంట బలము పొందుకొని ఉండమంటున్నాడు ఇక్కడ. మరి మనకిచ్చిన ఆధిక్యత ఏంటి అంటే ఆయన కృప, ఆయన కనికరము, అనాది కాల సంకల్పం చొప్పున మనల్ని దేవుడు పిలిచి ఉన్నాడు. ఆయన మనల్ని విమోచించి ఉన్నాడు. ఇక్కడ కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6-7 చూసినట్లయితే, కావున మీరు ప్రభు అయిన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకొనిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడును. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందు ఉండుడి అని అంటున్నాడు ఇక్కడ. అవును, ఒక తుఫాను బలంగా వీచి ఒక తుఫాను మరి వచ్చినప్పుడు ఏమైతుందంటే చెట్లన్నీ పడిపోతాయి. కానీ భూమిలోనికి లోతుకు వెళ్ళినటువంటి వేరు పారి లోతుకు మరి అది బలముగా నాటబడిన వేర్లు ఉన్న చెట్టు ఏమైతుంది, అది పడిపోదంట. అందుకే ఏమంటున్నాడు ఇక్కడ, మనము ఆయన యందు నిలిచి ఉండాలని, ఆయన ఎంతగానో మరి ఆయన యందు వేరుపారాలని ఆయన ఎంతగానో మనకు బోధిస్తున్నాడు. మరి కొలస్సీలకు రాసిన పత్రిక 1:28 వచనం చూసినట్లయితే అంటే మరి ప్రతిదియు క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టుట వలననే సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము అంటున్నాడు. ఎప్పుడైతే క్రీస్తుని నువ్వు అంగీకరించి ఉన్నావో నీ నోరు, నీ నాలుక ఆయన గురించి మాట్లాడకుండా ఉండదు, ప్రార్థించకుండా ఉండలేవు. మరి నీ కాలు ఒక దగ్గర ఆగదు. ఆయన సువార్త ప్రకటిస్తావు. ఎక్కడ కూర్చున్నా, ఎక్కడ నిలబడ్డా, ఎక్కడ నడుస్తున్నప్పటికీ కూడా ఆయనని మరి ప్రకటించకుండా ఉండలేమంటున్నారు ఇక్కడ. మరి ఎప్పుడైతే మరి మేడగదిలో శిష్యులు ఆయన అభిషేకాన్ని అగ్నిజ్వాలల వంటి మరి నాల్కల వల్ల వారి మీదికి వాలినప్పుడు వారు భూదిగంతముల వరకు సాక్షులుగా ఉన్నారు. మరి యేసు ప్రభుల వారి పునరుత్థానం గురించి మరి వాళ్ళు బోధించినారు, ధైర్యంగా బోధించినారు. మరి పిరికివాడైనటువంటి పేతురు కూడా 3 సార్లు నేను నిన్ను ఎరగను అని చెప్పి 3 సార్లు బొంకిన ఆ పేతురు కూడా ధైర్యంగా ఆయన కోసం నిలబడి మరి తలక్రిందులుగా సిలువ వేయబడ్డాడు. పౌలు కూడా మరి సౌలుగా ఉన్నప్పుడు ఆయన మరి ఎన్నో మరి ఉపదేశాలు పొందుకున్నవాడు, మరి శాసనాలు మరి పఠించిన వాడు. అయినప్పటికీ కూడా ఆయన మనోనేత్రాలు వెలిగించినప్పుడు, ఆయన శక్తిని, ఆయన మాటని విన్నప్పుడు, ప్రభు యొక్క మాటని విన్నప్పుడు మరి పౌలుగా మార్చబడి పూరిగంతముల వరకు ఆయన మరణించు వరకు, చిరచ్ఛేదనం చేయ వరకు సాక్షిగా నిలబడ్డవాడై ఉన్నాడు. మనము కూడా ఆయనను అంగీకరించినాడు. ఆయన బలము, మహిమని మనం ఎప్పుడైతే పొందుకుంటామో మన నాలుక ఆయనను స్తుతించకుండా ఉండదు, మనం ఆయనను ప్రకటించకుండా ఉండలేము. అదే పరిశుద్ధాత్మ నడిపింపునకు మరి ఆధారమై ఉన్నదని ఇక్కడ లేఖనాలు సెలవిస్తున్నాయి. మరి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2:11 ఏమైతుందంటే, నేనేమైనాను క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచకుండునట్లు నిమిత్తము క్రీస్తు సముఖము నందు క్షమించి ఉన్నాను. సాతాను తంత్రములను మనము ఎరుగని వారము
కాము. మనం ఏమనుకుంటామంటే ఒక వ్యక్తి మన ముందుకు వచ్చి మాట్లాడుతూ ఉన్నాడంటే ఆ వ్యక్తిని మనం చూస్తూ ఉంటాము గాని ఆ వ్యక్తిలో ఎవరు పని చేస్తున్నారనేది మనకు గ్రహింపు కావాలి. అందుకే దేవుణ్ణి ఆయన మీకు జ్ఞానము కొదువగా ఉంటే నన్నడగమని యాకోబు పత్రికలో కూడా ఆయన సెలవిస్తున్నాడు గనక ఇక్కడ ఏమంటున్నాడంటే మనం మనుష్య పైరూపాన్ని చూస్తాము కానీ అంతరంగంలో వాళ్ళు ఏం పని చేస్తున్నదని మనము చూడలేకపోతున్నాము. అందుకే అంటాడు కదా, సహోదరులు కలిసి ఉండుట ఎంత మేలు ఎంత మనోహరం అంటాడు. దావీదును కూడా సౌలు మరి ఆయన గ్రహింపు లేకుండా జ్ఞానము లేకుండా మరి తరుముతూ ఆయనని చంపాలని పగ మరి అపవాది మరి స్వభావము కలిగిన వాడై ఆయన వెంబడించిన వాడై ఉన్నాడు. మరి ఇక్కడ మనము ఎవరైనా మన ఎడల అపరాధము చేస్తే వారిని క్షమిస్తూ వారి కోసము విజ్ఞాపన ప్రార్థన చేస్తూ వారికి దేవుడి జ్ఞానము దయచేయమని మనము ప్రార్థించే వారమై ఉండాలి. ఇక్కడ ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనము ఏమని చెప్తుంది? మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తివంతులైనట్లు దేవుడిచ్చు సర్వాంగ అవయాలను ధరించుకొనుడే అంటున్నాడు. ఏంటి అవి అనంటే సత్యం అనే నడికట్టు అంటున్నాడు. సత్యమే మాట్లాడాలి మనం. అబద్ధం మనకు అవసరం లేదు. అసత్యం మన నోట రాకూడదు. ఎందుకంటే క్రీస్తుని ధరించుకున్న వాళ్ళం. రక్షణ అనే శిరస్త్రాణముని నువ్వు ధరించుకోమంటున్నాడు. శిరస్త్రాణం అంటే నువ్వు ఎప్పుడైతే ప్రభువుని నమ్మి ఆయనని దేవుడిగా ప్రభువుగా నువ్వు అంగీకరించినప్పుడు రక్షణ నీకు వస్తుంది. అప్పుడు నీ నిరీక్షణ ఏంటి అంటే నేను పరలోకపు సంబంధిని, ఈ లోక సంబంధిని కాదు. ఈ లోకంలో ఏమేమి ఉన్నాయంట? నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము. ఇవన్నీ మనము చూసినప్పుడు ఇవన్నీ మనల్ని కృంగదీసేటివై ఉంటున్నాయి. దేవుని వైపు చూడాలని మరి మనము ధరించుకున్నటువంటి మరి వాక్యం అనే ఖడ్గం పట్టుకోమంటున్నాడు. ఇక్కడ ఎన్నో వాక్యాలు మనకి దేవుడిచ్చి ఉన్నాడు. ఏంటి అది? నిన్ను మరి ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత అన్నది. ఎప్పుడైతే మనకు అస్వస్థతలో ఉన్నామో అప్పుడు ఆ ఆయుధాన్ని పట్టుకొని మనం ఆ వాక్యం అనే ఖడ్గాన్ని పట్టుకొని మనం ఎప్పుడైతే పలుకుతామో మరి అది మరి విశ్వాసం అనే డాలుని పట్టుకోమంటున్నాడు. విశ్వాసముతో పలికినప్పుడు అది స్వస్థత వస్తుంది ఇక్కడ మనకి. మరి అలాగే సమాధానం అనే సిద్ధ మనసు కలిగి ఉండమంటున్నాడు. సువార్త మనము సిద్ధ మనసు ఏంటి? సమాధానం అంటే ఏంటి? సమాధానపరచువారు దేవుని కుమారులై ఉన్నారు అని అంటున్నాడు. మంచిదే, కానీ సమాధానం అంటే ఏంటి? మరి ఎక్కడైనా మనం కూర్చున్నప్పుడు ఆయన రక్షణ సువార్త గురించి మనము ప్రకటించే వారమై ఉన్నాము. అదే మనకు కాళ్లకు జోడుగా పనిచేస్తుంది. ఇక్కడ మనము ఏం చెప్పాలంటే నీవు నేను జన్మతా సహా పాపులమే, మనము నరకం వెళ్ళవలసిన వారమై ఉన్నాము. కానీ దేవుడు సమాధానం అనేటువంటి ఆయన కృప చేత మరి ఈ లోకంలో సమస్త మానవాళి కోసము ఆయన ప్రాణాలను అర్పించి ఉన్నాడు. సమస్త పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని చెప్పుచ్చు. ఆయన మరణ పునరుత్థానము గురించి చెప్పుచ్చు. మరి దేవుడికి మరి ఆ వ్యక్తికి సమాధాన సువార్త ప్రకటించే వారమై ఉన్నాము. అదొక ఆయుధము, దేవుడిచ్చిన ఆయుధము. అలాగే సర్వాంగ ఆయుధములను మనము ధరించుకోవాలి. విశ్వాసం అనే డాలను పట్టుకొని అపవాది తంత్రములను ఎదిరించాలి. ఏంటంటే వాడు అబద్ధికుడు, అబద్ధాలకు జనకుడు, మనల్ని ఎప్పుడు అబద్ధంలోనికి నడిపించాలని వాడు ఎప్పుడు మనల్ని వెంబడిస్తూనే ఉంటాడు. యేసు ప్రభు నీ పాపముల కోసం మరణించాడా? కాదు, నువ్వు పాపి అని చెప్తూ ఉంటాడు. ఏదైనా తప్పు చేసినప్పుడు నువ్వు ఇది తప్పు చేసినావని నిందారోపణ చేస్తూ ఉంటాడు. అప్పుడు మనం ఏం వారమై ఉన్నామంటే మనం ఒకటే, నా ప్రభు నా కోసము ఆయన రక్తము చిందించి ప్రతి పాపముని చెరపట్టి మరి సిలువకు మరి విమేకులతో కొట్టి ఉన్నాడని మనం పలికినప్పుడు అపవాదిని ఎదిరించి వాడు మీ వద్ద నుంచి పారిపోతాడు. అప్పుడు దేవుడు మీ వద్దకు వస్తాడని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం చూసినట్టయితే ఏనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోను
అధికారులతోనూ ప్రస్తుత అంధకారమందున్న మందులకు లోకనాథులతోనూ ఆకాశమందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాము. అవును, అవును ప్రియ బిడ్డలారా, దేవుడు మనకిచ్చిన జ్ఞానముని పట్టుకొని మనము చూసినట్ల ఏదుంటే, మరి ఆ కోపం అనేది దేవుని సంబంధము కాదు, ద్వేషం అనేది దేవుని సంబంధం కాదు, ఒక హత్య అనేది దేవుని సంబంధం కాదు. ఇప్పుడు ఈ లోకంలో చూస్తూ ఉంటే అవన్నీ ఏలుచున్నాయి, అవన్నీ ఏలుచున్నాయి. ఎవరిని చూసినప్పటికీ కూడా వాళ్ళలో పగ, ద్వేషము, చంపాలి, దొంగతనము, వ్యభిచారము, ఇవన్నీ వాళ్ళలో కనిపిస్తున్నాయి. మనము ఇంట్లో ఒక వ్యక్తి మరి విశ్వాసులతోని ఎప్పుడైతే మనం దేవుణ్ణి అంగీకరించి ఉన్నామో మనకు పోరాటం ఏంటట? మన ఇంట్లో ఉన్న వారితోనే మనకు పోరాటము. మరి మనం వాళ్ళని చూసి మనము కూడా అదే ప్రవర్తన ప్రవర్తించే వారము కాదు, గాని మనము దేవుడి జ్ఞానము పొందుకొని వారిలో ఏమి పని చేస్తున్నదని అనేది మనము గ్రహించుకొని, మరి మనము మాటలు, దూషణ మాటలైనను, మరి ఎలాంటి మరి శాపకరమైనటువంటి మాటలు వారి మీద పలకకుండా వారిని నెమ్మదిగా శాంతముతో దేవుని వద్దకు ప్రార్థనల ద్వారా, యాచనల ద్వారా మనము క్రీస్తుని ధరించుకున్న వారమై ఆయన వద్దకు తేవలసిన వారమై ఉన్నాము. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే 6:11 మీరు అపవాది తంత్రంలో ఎదిరించుటకు శక్తివంతులై లాగునట్లు దేవుడిచ్చు సర్వాంగ ఆయుధములని ధరించుకోమంటున్నాడు ఇక్కడ. మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:13 చూసినట్లయితే మరి అందుచేతను మీరు ఆపద్దినమందు వానిని ఎదిరించుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచముని ధరించుకోమని ఇక్కడ అంటున్నాడు. మరి 12వ అధ్యాయంలో ఏమంటున్నాడంటే మనం మొదటగానే మనము పోరాడునది మరి శరీరాలతో కాదు గాని, రక్త మాంసములతో కాదు గాని, ఆకాశం అందున్న మరి దురాత్మ సమూహముతో మనము పోరాడవలసి వారమై ఉన్నాము. మనము దేవుడు మనకు తోడై ఉన్నాడు, మన దేవుడై ఉన్నాడు. మన పక్షమున యుద్ధము వారు ఎవరు అంటే ప్రభుల వారు. ఎప్పుడైతే మనము ఆయన ఆత్మని పొందుకొని ఆయన మార్గంలో నడుస్తూ విశ్వాసంతో ఆయనను వెంబడిస్తున్నప్పుడు మనకు దర్శనముల ద్వారా మనకు చూపిస్తాడు దేవుడు. మరి ఎలా నడుచుకోవాలి, నువ్వు ఎక్కడ ఉండాలి, ఎక్కడ వెళ్ళాలి అనేది కూడా మనకు దేవుడు ఎప్పుడు మనకు జ్ఞానం ద్వారా ఆయన ఇస్తూ ఉంటాడు. గనక ఎప్పుడు మనము వాక్యములో ఏరుపారులై ఉండమంటున్నాడు. ఇక్కడ మొదట నా నీతిని, రాజ్యాన్ని వెతకమంటున్నాడు. అజ్ఞానం ఎవరి కాక జ్ఞానము వలె ఉండమంటున్నాడు, జ్ఞానము కలిగిన వారై ఉంటామంటున్నాడు. సమస్త భారం మోసుకొని ప్రజలారా మీరు నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తానంటున్నాడు. మరి సమస్త భారంలను ఎవరు మోస్తున్నారు ఇక్కడ? అన్యజనులు కాదు, అన్యజనులతో పోరాటము అపవాది కాదు, వాడి తంత్రములు మరి సంఘంలో ఉన్న బిడ్డల మీద, సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి మీద వాడు తంత్రములను ఉపయోగిస్తున్నాడు. మరి అన్క్లీన్ వాళ్ళతోనే మనకు పోరాటమై ఉన్నది. మరి పోరాటం ఏంటి? మనం అనుక్షణము అన్ని భారాలు మనమే మోస్తున్నాము, మరి బాధ మనమే మోస్తున్నాము, వేదన మనమే మోస్తున్నాము. మరి ఇంట్లో ఏది జరిగినప్పటికీ మనకే బాధ కలుగుతున్నది. కానీ దేవుడు ఏమంటున్నాడంటే మరలా చెప్పుచున్నాను, క్రీస్తునందు ఆనందించుడి, క్రీస్తు మరలా చెప్పుచున్నాను అంటున్నాడు. మనము భయపడడానికి పిరికి ఆత్మని మనకి ఇవ్వలేదు, కానీ దేవుడు ఇంద్రియ నిగ్రహం కలిగిన దత్తపుత్ర ఆత్మలో ముద్రించిన ఆత్మ చేత మనము ముద్రించబడిన వారమై ఉన్నామని అంటున్నాడు. మన పోరాడు వారమైతే మరి ఆయన అందే పోరాడాలి. మరి పౌలు కూడా చెప్పుచున్నాడు ఏమిటంటే మరి నేను మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు తుద ముట్టించింది, ఇక నాకు మరి జీవ కిరీటము మరి ఉంచబడి ఉన్నది అంటున్నాడు. లేని ఎడల అయ్యో శ్రమ అంటున్నాడు ఇక్కడ, అయ్యో శ్రమ నాకు అంటున్నాడు. అందుకే మనం ఎక్కడ ఉన్నా క్రీస్తుని ధరించుకొని ఆయన పోలిక చొప్పున ఈ హృదయము దేవుడికి ఆలయమై ఉన్నది. మరి ఏ కట్టడాలని దేవుడు కోరుకోవట్లేదు, కానీ నీ హృదయాన్ని, నా హృదయాన్ని దేవుడు నాకు ఇవ్వు అంటున్నాడు. ఆయన ఆ హృదయంలో అన్ని ఎందుకు మోసుకుంటావు నువ్వు, ఆ హృదయాన్ని నాకు ఇవ్వు అంటున్నాడు ఆయన. మరి
మనము క్రీస్తుని ధరించుకున్న వాళ్ళమయ్యి మరి దేవుని యందు ఏర్పారులయ్యి ఆయన ఇచ్చు సర్వాంగ ఆయుధములను ధరించుకొని మరి పోరాడవలసిన వారమయ్యి ఉన్నాము గనక మన పోరాటం ఎవరితోనట అంటే ఆకాశమందు దురాత్మల సమూహంతో కానీ, మన ఇంట్లో వారితో కానీ, మన సహోదరుల వాళ్ళతోనో కానీ కాదు అంటున్నాడు. ఆదాము కోల్పోయింది క్రీస్తు ద్వారా మనం పొందుకున్నాము. మరి దేవుడు ఏమంటున్నాడంటే, మీరు ఇంత మంచి రక్షణ మీరు కోల్పోతే మీకేం ఫలం అంటున్నాడు పౌలు. అవును, మరి మనం ఈ లోకాన్ని ఆశించి మరి ఈ లోకంలో మనం బ్రతికి దినములు కొద్ది దినాలే, కానీ శాశ్వత కాలంగా పరలోకపు రాజ్యం మనకు సిద్ధపరచబడి ఉన్నది గనక పరలోక సంబంధించిన వారమై మనము మరి దానికోసమే మనం పోరాడదాము. మరి ఈ లోకపు శ్రమలు గతిస్తాయి, భూమి ఆకాశం గతిస్తుంది, కానీ ఆయన ఇచ్చు మాట ఏ మాత్రము గతించదని ఇక్కడ ప్రభువే చెప్పుచున్నాడు గనక మనము మంచి పోరాటం పోరాడిన వారమయ్యే, ఆయుధంలో ధరించుకున్న వారమయ్యే, వాక్యానుసారంగా జీవిస్తూ సత్యముని మాట్లాడుతూ సత్యముని బోధిస్తూ సమాధానపరచువారమై ఉంటూ మరి ఆ హృదయ శుద్ధి కలవారు ధన్యులు దేవుని చూసేదారు అంటున్నాడు. హృదయాన్ని శుద్ధీకరించుకొని ప్రతి ఒక్కరితోని సమాధానము కలిగి వాళ్ళు ఏమి పనిచేస్తున్నారు అనేది జ్ఞానముతో మనం తెలుసుకొని ముందుకు వెళ్ళవారమై ఉన్నాము. దేవుడు మరి వాక్యాన్ని దీవించి ఆశ్రయించి మనలో ఫలింప చేయనుగాక. ప్రతిరోజు జరిగే జూమ్ ప్రేయర్ మీటింగ్ లో పాల్గొనడానికి మా జూమ్ ఐడి 4786189683, పాస్కోడ్ 7. సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు జరుగును. ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8501934577 మరియు 9010640084. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్ పే ద్వారా లేదా స్క్రీన్ పై చూపించబడిన క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.